హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ గణేష్. ఈరోజు నేను బెంగళూరులో పెద్ది సినిమాని సెలబ్రేట్ చేయడానికి ఒకరోజు ముందే ప్రీమియర్ షోకి అయితే వెళ్ళిపోతాను. చాలా ఎగ్జైటెడ్. మన బెంగళూరులో రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే నేను ఇప్పుడు బుక్ చేసుకున్న థియేటర్ వచ్చి తిరుమల థియేటరు అగారా దగ్గర అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. బెంగళూరులో ఈవినింగ్ ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దగ్గరే హనుమంతుని విగ్రహం అయితే దర్శనంకి కనిపించింది. మన సినిమాలో రామ్ చరణ్ కూడా హనుమంతుడు లాగానే కనిపిస్తా ఉన్నాడు గద పట్టుకొని. థియేటర్ దగ్గరికి భారీగా జనాలు అయితే తరలి వస్తూ ఉన్నారు. టపాకాయలు కూడా పేలుస్తూ ఉన్నారు. చాలా భారీగా సెలబ్రేట్ అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు. రామ్ చరణ్ లేడీ ఫ్యాన్కి టపాకాయలు కాల్చే అవకాశం అయితే ఇచ్చారు. తనే వెలిగిస్తూ ఉంది చూడండి. లోపలికి అలో చేస్తా ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళిపోయేసి సినిమా ఎలా ఉందో చూసేద్దాము.
ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. బీభత్సంగా ఉంది సినిమా, చాలా బాగుంది. రామ్ చరణ్ మ్యాన్ నెక్స్ట్ లెవెల్, నట విశ్వరూపము. ఫుల్ రివ్యూ మూవీ మొత్తం అయినాక చెప్తా. బీభత్సంగా ఉంది సినిమా. ఇది పోయింది లోపల. ఫస్ట్ హాఫ్ బీభత్సంగా ఉంది సినిమా, నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలా. సెకండ్ హాఫ్ కోసము వెయిటింగ్. వావ్ 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 సినిమా చూసేసి బయట వచ్చేసాను. సినిమా అదిరిపోయింది. సినిమా మొత్తం రివ్యూ ఇప్పుడు ఇస్తాను చూడండి. 3 సంవత్సరాల వెయిట్ తర్వాత, చాలా కష్టం తర్వాత రామ్ చరణ్ తీసిన సినిమా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ పెద్ది సినిమా హిట్ అనేసే చెప్పాలి. బుచ్చిబాబు మొత్తం స్టోరీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే చెప్పేశాడు. ఎవరైతే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారో ట్రైలర్లో మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో ఇలాంటి సినిమా అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. ఈ కాన్సెప్ట్ వైజు అది పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇంతవరకు తెలుగు మూవీలో అయితే ఇంతవరకు మనం చూడలేదు. సినిమా ప్రతి సీన్లో రామ్ చరణ్ పడ్డ కష్టము, ఆ యాక్టింగ్ యొక్క నట విశ్వరూపము, ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ కసి అన్నీ తెలుస్తూ ఉంది. ఒక సిన్సియర్ జెన్యూన్ స్టోరీని కమర్షియల్ లైన్లో చెప్పడానికి బుచ్చిబాబు అయితే ట్రై చేశాడు. దానికి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అయితే చాలా వరకు సపోర్ట్ చేశాయనేసి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సాంగ్స్ అయితే అరాచకము. రామ్ చరణ్ డ్యాన్స్ కోసము మళ్ళీ 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 పోవాలనిపిస్తుంది సినిమాకి. గ్రేస్ గాడ్ అని ఊరికే అన్నారు. ఈ సినిమాలో తన స్టెప్స్ ఉన్నాయండి, చాలా చాలా సూపర్గా అయితే ఉన్నాయి. సాంగ్స్ కోసం ఒక్కరి కూడా సీట్లు అయితే కూర్చోలేదు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ కూడా మంచి రోలే ఉంది. చాలా ఎక్కువసేపు లేకపోయినా కూడా ఉన్నంతసేపు చాలా ప్రయారిటీ అయితే ఉంది. ఇంకా చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇందులో జగపతి బాబు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఉన్న కాసేపు అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా డెప్త్ ఉండే క్యారెక్టరు. ఆ క్యారెక్టరే మూవీ మొత్తానికి లీడ్ అవుతుంది. అలాగే మన శివరాజ్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. చాలా మంచి రోలు, చాలా ఇంపార్టెంట్ రోలు. సినిమా మొత్తం ఎక్కడ డైవర్ట్ కాకుండా స్టోరీ మీదే కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళారు. లాస్ట్ 20 to 30 minutes అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ సినిమా చాలా మోటివేషనల్ సినిమా అనేసి చెప్పాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు. చాలా మంచి సినిమా అనేసి చెప్పాలి. అన్ని కానీ క్లిక్ అయితే నేషనల్ అవార్డు అయితే పక్క. మొత్తానికి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకొక షో కూడా రేపు ఉదయం వెళ్తా ఉన్నాను, సంధ్యా థియేటర్ బెంగళూరు.
సెకండ్ టైం కూడా నేను చూడబోతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వ్లాగ్ రూపంలో నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఈ మూవీ ఎక్స్పీరియన్స్, వ్లాగ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు టేక్ కేర్. మీ కిరణ్ గణేష్. బాయ్.